కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న మినీ మహానాడుకు విచ్చేసిన జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సోదరుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మినీ మహానాడు కోవూరులో జరుపుకుంటున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం అన్నారు. అలాంటి పార్టీలో మనం అందరం ఉన్నాం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ పార్టీని 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే 27 తేదీ జరుపుకుంటూ, దానికి ముందు మనము మండలాధ్యక్షులను నియమించుకుంటూ, అదేవిధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాం. ఇది అనవాయితీగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో. ఎంతో మంది అమ్మ మేము 83 నుంచి ఈ పార్టీని కనిపెట్టుకుంటున్నామని చెప్పి నా దగ్గర వచ్చి చెప్తుంటారు. అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఈ కార్యకర్తలు ఎన్నో కష్టాలు భరించారు, అవమానాలు భరించారు. ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ప్రోత్సాహం, ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి 54,000 మెజార్టీతో నన్ను గెలిపించాం. మీకు అందరికీ నేను కోవూరు నియోజకవర్గ ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఇప్పటి వరకు మనం పార్టీలో తీర్మానాలు చేసుకున్నాం, కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకందరికీ నేను ఒక తీర్మానం చేయాలనుకున్నాను. అదే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అధికారులు కానీ నాయకులు కానీ మొత్తం పనిచేయాలని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా నాకు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ అనేది లేదు. తప్పు చేశారంటే అది తప్పే. తప్పు ఎవరు చేయకూడదు, చేయకూడదు. నీకేమైనా అవసరమైతే నా దగ్గర రాండి, మీ నాయకులు చేయకపోతే దానికి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ. ఇది మా రాజకీయం. మీరు ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఉపన్యాసాలు వినుంటారు, మాకు ఆ రాజకీయం తెలియదు. ఏది కూడా మీకు మంచి ఏది జరగదో అదే మాకు కావాలి, అదే చేస్తాం. దానికోసం సీఎం గారి దగ్గరికి పోయి అడుగుతాం, లోకేష్ బాబు గారి దగ్గరికి పోయి అడుగుతాం, ఎవరి దగ్గరైనా అడుగుతాం, సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతాం, నిధులు తీసుకొస్తాం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ, లోకేష్ బాబు గారి పట్టుదలలో మేము పాలు పంచుకొని వాళ్ళతో కలిసి అడుగులేసి ఈ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మీ అందరినీ, కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా నేను ఏ నాయకుడిని, ఏ కార్యకర్తని మర్చిపోను. ఒక నాయకుడికి ఏ పార్టీ నుంచి ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చాను అన్నది కాదు, వచ్చిన తర్వాత విశ్వసనీయత ఆ పార్టీలో, ఆ పార్టీ నాయకుల మీద ఉందా, కార్యకర్తల మీద ఉందా లేదా ఆయనే కావాలి. ఈ పార్టీలో నుంచి వచ్చారు అనేది అనవసరం. వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని వాళ్ళు అనుసరించి, పార్టీ సిద్ధాంతాలని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్న నువ్వు నీ గ్రామంలో ఏం జరుగుతుంది, ఇది నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి. ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయికులు ఉన్నారు, నియోజకవర్గ నాయకులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, నీ గ్రామంలో ఒక గ్రామంలో 2,000 మంది ఉంటే ఒక గ్రామంలో 5,000 మంది ఉంటారు. ఆ గ్రామానికి 4 నాయకులు ఉంటారు. ఒక ఎస్సీ సైనా ఉంటారు, ఒకరు బీసీ నాయకులు ఉంటారు, ఒకడు ఓసీ నాయకులు ఉంటారు. ఈ నాయకులందరూ అసలు ముందు మీ సచివాలయంలోకి మీరందరూ అడుగు పెడుతున్నారా? మీ ఊర్లో ఉన్న ప్రజలకు మీరేం కావాలో మీరు చూస్తున్నారా? ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు అర్జీ ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు? ఎందుకు మాకు ఇల్లు లేదంటున్నారు? ఎందుకు మాకు పెన్షన్ లేదు
ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి, ఆ మనుషులు తీసుకెళ్ళండి. అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి, మండల నాయకుడి దగ్గర కాలేదా ఎమ్మెల్యే దగ్గరికి రాండి. అలాగా ప్రతి నాయకుడు కూడా ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలను అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ 2 అభివృద్ధి సంక్షేమం 2 పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇప్పుడు దాకా అందరూ మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా సూపర్ 6లు ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఏం చేయలేదు. గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఈ పాలనా వ్యవస్థని తిరిగి దారిలో పెట్టి గెలిచిన మొదటి నెలే 4,000 పెన్షన్ చెప్పారు, 4,000 ఇచ్చారు. 3 సిలిండర్లు చెప్పారు, అలాగే ఇచ్చారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మొత్తం ఓపెన్ అయినాయి, విడోస్ పెన్షన్స్ ఓపెన్ అయినాయి, ఇళ్ళు ఎన్రోల్ చేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో సర్పంచ్ అకౌంట్ లో ₹1 డబ్బులు లేక నానా అవస్థలు పడి కనీసం వాళ్ళని గెలిపించిన మనుషులకి ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు, నీళ్ళు ఇవ్వలేకపోయారు. నేను ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు మండు టెండల్లో గత మేలో ఎన్నో ఊర్లలో తాగడానికి బుక్కడి మంచినీళ్ళు లేవన్నారు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవన్నారు. ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో మంచినీళ్లు లేవు అన్న దగ్గర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ 24 గంటల్లో మంచినీళ్ళు అందించారు. అది 20 లక్షలు పోరా 30 లక్షలు పోరా అన్నది ఇక్కడ ఇది కాదు. 24 గంటల్లో ఏదో ఒక రకంగా ఏ ఊర్లో కూడా నీళ్లు లేవు అనేది లేకుండా చేస్తాం ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో. అలా కాకుండా ఏ ఊరైనా మిగిలింది అంటే మీరు చేతులెత్తి ముందుకు వచ్చి చెప్పచ్చు. ఏ ఊర్లో అయినా నీళ్ళు ప్రాబ్లం ఉంది అంటే వచ్చి చెప్పండి. పేద ప్రజలకి తాగడానికి గుక్కెడి నీళ్లు లేకపోతే, చనిపోతే పూడ్చి పెట్టడానికి శ్మశానం లేదు అంటే నిజంగా నేను నెవరైపోయాను, ఓహో ఇలా కూడా ఉంటాయా ఊర్లో. 1 సంవత్సరం ముందే నేను అన్న పల్లెటూర్లు చూశాను, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు అంత జనం మధ్యలో నేను తిరగలేదు, ఇల్లు వదిలి బయటికి రానేలేదు. కానీ మీ అందరి సమస్యలు చూసి, మీ బాధలు చూసి, మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం నేను కానీ ఎంపీ వేమిరెడ్డి అంతేగాని ఏ ఒక్కరు చెప్పినట్టు మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు. మాకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మేము ఏమైనా అడిగితే నియోజకవర్గం గురించి కార్యకర్తలు బాగుండాలి, జనం బాగుండాలి, నియోజకవర్గం బాగుండాలని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే మీ ముందుకంతా మేము ఇలా రాగలుగుతున్నాం. ఈరోజు మన నినాదం ఒకటే, వివాద రహిత కోవూరు నియోజకవర్గం, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉంటే నీ పేరు నాకెందుకు, నీ సమస్య నాకు కావాలి. ఆ సమస్య నీకు తీరిందా లేదా అది చెప్పండి ఫస్ట్. ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి అమ్మ నాకు ఇది అంటే నేను చేయకపోతే అప్పుడు చెప్పండి. పేరు కట్టించి మీతో మాట్లాడి మీ వెనకాల పోగానే ఇంకొకరి పని చేయడం, ఇలాంటి రాజకీయాలు మాకు రావు. కాబట్టి మీరు అలాగే ఉండాలి. కోవూరు నియోజకవర్గంలో ప్రజలు మేము ఇలాగే మీకు సపోర్ట్ చేయాలి. మీకు ఏ సమస్య రాదు, మేము మీకు అండదండలుగా ఉంటాము. ఇది ఈ మహానాడులో నేను చేస్తున్న తీర్మానం. నాతో కలిసి నడిచిన ఏ నాయకుడికి అన్యాయం జరగదు. పదవులు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరు నాయకుడే. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి మీరు న్యాయం చేయండి. కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడికి నేను న్యాయం చేస్తానని మీ అందరికీ నమ్మకం ఉంది. మేబీ కొంతమందికి నేను ఇసుక ఇవ్వలేను, గ్రాములు ఇవ్వలేను, దోచుకోవడానికి అనుమతి ఇవ్వను. ఇది మాత్రమే నాకు తెలుసు. నా దగ్గరికి చేయలేదు. ఎవరైతే
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.